రెడీ. అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా విజయవాడ నడిబొడ్డు నుంచి ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి మీడియా మిత్రులకు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా నమస్కారాలు. ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్యమైన కారణం త్రిబుల్ గారు మీ అందరికీ తెలుసు, డిప్యూటీ స్పీకర్గా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి గౌరవప్రదమైనటువంటి పదవిని అధిష్ఠించిన ఆ రఘురామకృష్ణరాజు గారు ఈరోజు మతాల మధ్య చిచ్చు పెట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టి ఉండి నియోజకవర్గంలో మరి నియంతృత్వ పరిపాలన ఒక హిట్లర్ లాగా, లేకపోతే ఒక రాజకీయానికి అతీతంగా, ఇది ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంతవరకు అలా చేయలేదు. అలాంటి భయంకర పరిపాలన ఉండి నియోజకవర్గంలో జరగడం చాలా బాధాకరమైన విషయం. ఆకువీడ్ అనే ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి క్రైస్తవుల మీద కత్తిగట్టి కక్షగట్టి తెల్లవారులు ఇస్తే ఒకటే పనిగా ప్రెస్ మీట్లు పెట్టి క్రైస్తవులు అంతు చూస్తాను, క్రైస్తవులనే లేకుండా చేస్తాను, క్రైస్తవ్యాన్ని నిర్మూలన చేస్తాను, క్రైస్తవ చర్చలు కూల్చేస్తానని మాట్లాడడం యావత్తు క్రైస్తవ్యానికి మరి బాధ కలిగింది. మా మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆయన ప్రవర్తన ఉంది. కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి మేము మాట్లాడడం జరుగుతుంది. ప్రజల వలన, ప్రజల కొరకు, ప్రజల చేత నియమింపబడిన ప్రభుత్వాలు ప్రజల కొరకు పనిచేయాలి, మతాల కోసం కాదు. అన్ని మతాల సమ్మేళితమే మన భారతదేశం. భిన్నత్వం ఏకత్వం కలిగిన ఈ భారతదేశంలో ఎవరు ఏ మతాన్నైనా అవలంబించుకోవచ్చు, ఎవరు ఏ మతాన్నైనా పాటించుకోవచ్చు. ఇప్పుడు కృష్ణరాజు గారికి వచ్చిన ప్రాబ్లం క్రైస్తవ మతము కృష్ణరాజు గారు పుట్టక ముందే ఈ భారతదేశంలో ఉంది. అలాగే ఏ క్రైస్తవుడైనా ఆ క్రైస్తవ్యాన్ని అవలంబించవచ్చు, ఇతరాత్రులు ఎవరైనా సరే ఆ మతాన్ని స్వీకరించవచ్చు అని భారత రాజ్యాంగమే హక్కు ఇచ్చింది. భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్ట విరుద్ధంగా ఆయన పరిపాలన చేస్తున్నారు. ఆయన పరిపాలన తీవ్రంగా ఖండిస్తున్నాం. క్రైస్తవులు ఓట్లే వేయకుండానే మీరు గెలవలేదు. అక్కడ ఈరోజు ఆకుబీడు పరిస్థితి ఆలోచిస్తే మరి అక్కడ పూర్వీకులు కట్టినటువంటి గుడిని కూడా నిర్మూలన చేసి అక్కడ మరొక మందిరాన్ని కట్టాలని అనుకున్నప్పుడు మరి అక్కడున్న కొంతమంది మనోభావాలు దెబ్బతీశారు. అలాగే ముఖ్యంగా క్రైస్తవులు వారి విషయం ఆలోచిస్తే వారిని చాలా బాధకి, క్షోభకి గురి చేశారు. మరి మీ పరిపాలన చట్టవిరుద్ధంగా ఉంది. ఒక మత మార్పిడి అనే మాట మీరు మాట్లాడుతున్నారా, దానికి మీరు హక్కుదారులు కారు. ఎందుకంటే ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలోకి వెళ్తున్నారు. మీరు పార్టీ మారకుండా మాట్లాడాలి. ఇందాకలా అన్నగారు చెప్పినట్టుగా మీరు రాజకీయ వ్యభిచారిగా ప్రవర్తిస్తూ ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళిన మీరు మరి క్రైస్తవ్యం కోసం మత మార్పిడి అనే మాట అనడానికి మీకు హక్కు లేదు. మీ పరిపాలన సరిగ్గా లేదు, చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉంది. కనుక ఈరోజు ఉండి నియోజకవర్గంలో ఉన్న అందరూ ఏకమై ఆయన పరిపాలన వ్యతిరేకిస్తున్నారు. మేము కూడా క్రైస్తవులుగా వ్యతిరేకిస్తున్నాం. ఆయన చాలా హేళనగా బైబిల్ని, క్రైస్తవ్యాన్ని చాలా హేళనగా మాట్లాడారు. ఇందుకు ఖచ్చితంగా ఆయన క్రైస్తవ్యానికి క్షమాపణ చెప్పి తీరాలి. మీ పరిపాలన లోటుపాట్లు ఉంటే వాటిని సవరించుకోండి. మరి క్రైస్తవ్యం భారతదేశంలో ఒక భాగం. మీలాంటి వాళ్ళు ఎవరు కాదన్నా అవునన్నా భిన్నత్వం ఏకత్వం కలిగిన ఈ దేశంలో అన్ని మతాలు, అన్ని కులాలు కలిసి భారతదేశం ఈరోజు నడుస్తుందని, భారతదేశ ప్రజలుగా ఉన్నారని, 150 కోట్ల మంది కంటే ఎక్కువగా ఉన్న ఈ ప్రజానికం, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సమ్మిళితమై బ్రతుకుతున్నారని, ఈ జీవన విధానాన్ని అన్నదమ్ములుగా కలిసి ఉన్న అందరినీ కూడా మతాల పేరిట విడగొట్టడం తప్పు అని ఇందు మూలంగా ఆయన చేసిన వ్యాఖ్యానాల్ని, ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలని తీవ్రంగా మరి ఖండిస్తూ మత చిచ్చు పెడుతున్న త్రిబుల్ గారు మానుకోండి మీ ధోరణి. మరి ఈ యొక్క ధోరణి మానుకొని భిన్నత్వం ఏకత్వం కలిగిన దేశంలో అందరూ సమానం, అన్ని మతాలు సమానం అని అలాంటి పరిపాలన చేయమని ఇందు మూలంగా మీకు హెచ్చరిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. తిరుపతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి మతపరమైనటువంటి విషయాల్లో ఒక విచిత్రమైనటువంటి పోకడలు సంతరించుకుంటూ ఉన్నాయి. మరి ఈ మధ్యలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు రాజ్యాంగ పరమైనటువంటి పదవిని అలంకరిస్తూ ఆయన పదవి ప్రమాణం చేసేటప్పుడు రాగద్వేషాలకు అతీతంగా నా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తానని చెప్తూ ప్రమాణం చేసినటువంటి ఆయన కొన్ని రోజుల్లోనే ఉండి నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉండగా ఆకివీడు ఉండి ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి చర్చిల్ని
క్రైస్తవుల్ని ద్వేషిస్తూ ఒక పగబట్టినటువంటి పాములాగా ఆయన లేచినటువంటి వాడుగా మరి క్రైస్తవులకు ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. ఇందులో మొట్టమొదటిగా చర్చిలకు పర్మిషన్లు ఉన్నాయా, పర్మిషన్ లేని చర్చిలన్నీ తీసేస్తానని చెప్పి అప్పటికే ఉండి నియోజకవర్గంలో 10 చర్చిలు కూల్చేశాడు. ఇంకా ఆకివీడులోకి వెళ్తే 113 చర్చిలకి నోటీసులు ఇచ్చాడు. రోజు వచ్చి ఏదో ఒక కార్యక్రమం అంటే ద్వేషాన్ని వెళ్ళగక్కుతూనే ఉన్నాడు. ఆయన ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టడం, క్రైస్తవులను దూషించడం, ఇదే పని పెట్టుకున్నాడు. ఆయన కర్తవ్యం, ఆయన బాధ్యత, రాష్ట్రానికి ఏం చేయాలి, ఆయన నియోజకవర్గానికి ఏం చేయాలి, ఇవన్నీ లేవు ఆయనకి. తెల్లారు లేస్తే ప్రశ్న దగ్గరికి రావడం, క్రైస్తవుల్ని ద్వేషించడం. ఇలాంటి కార్యక్రమాల్లో ఈ మధ్యలో సౌండ్ పొల్యూషన్ అని చెప్పి చర్చి మీద ఉన్నటువంటి ఈ గొట్టాలన్నింటినీ కూడా తీయించేశాడు. అంటే నోటీసులు కూడా పంపించాడు. ఇంకా చెప్పాలంటే ఎస్సీ దళితులుగా అయినటువంటి వారు క్రైస్తవులుగా మారినటువంటి వారిని సర్టిఫికేట్ తీసేసి బీసీసీగా ఇచ్చేస్తాను, అందరూ తీసుకోండి, అందరికి ఇచ్చేస్తాము అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ రీతిగా రోజు వచ్చి ఆయన బెదిరించేటువంటి క్రైస్తవులనే పెట్టాడు. ఇప్పుడు మసూదులకి లైసెన్స్ పర్మిషన్లు ఉన్నాయా, మరి తర్వాత టెంపుల్స్కి పర్మిషన్లు ఉన్నాయా, వాళ్ళు గొట్టాలు పెట్టుకోవటం లేదా, వాళ్ళు కూడా హారన్స్ పెట్టుకోవడం లేదా, అవన్నీ తీయించవా? కేవలం క్రైస్తవులు చర్చిలు మాత్రమే నోటీసులు పంపించి ఈ కార్యక్రమం చేయడము ఇది కక్ష సాధింపేసేటువంటి చర్యటువంటి కార్యంగా మేము మా క్రిస్టియన్ సొసైటీ తరపున, ఏపీ క్రిస్టియన్ సొసైటీ తరపున దీన్ని తీవ్రంగా ఖండిస్తుంటున్నాం. ముఖ్యంగా ఆయన ఎంతగా బెదిరించినా క్రైస్తవం అన్నటువంటిది ఈ బెదిరింపులకి ఏమాత్రం భయపడదు. ఆ ఒక్క విషయం ఆయన గుర్తించుకోవాలి. నువ్వు ఎన్ని చట్టాలు తీసుకుని వచ్చినా, ఎన్ని బుల్డోజర్లు తీసుకుని వచ్చినా మరి మేము ఏమాత్రం భయపడము. మన భారతదేశంలో ఇప్పటికే 13 రాష్ట్రాల్లో మత మార్పు నిరోధక చట్టాలు ఉన్నాయి. ఇన్ని చట్టాలు ఉన్నాయి కూడా క్రైస్తవులు ప్రార్థన చేసి జైలుకి వెళ్తారే కానీ ఏమాత్రం కూడా వారు ఎక్కడెక్కడ రాజీ పడేటన్ని పరిస్థితుల్లో లేదు. కాబట్టి నువ్వు అనుకుంటున్నావేమో నేను వచ్చాను ఈ క్రైస్తవులందరినీ అనగదొక్కేశానని. నీలాగా తాత ముత్తాతలు ఎంతోమంది లేచారు, నీకంటే మొగాళ్ళు చాలామంది ఎంతోమంది లేచారు. ఎవరు ఏమి ఇంతవరకు క్రైస్తవ్యాన్ని నాశనం చేయలేకపోయారు. ఎవరు కూడా ఒక 1 ఇంచ్ అంతా కూడా ఏమి చేయలేకపోయారు. ఇప్పటికీ అంత మరి క్రైస్తవం పెరుగుతూ ఉంది. తమిళనాడు రాష్ట్రంలో చూడండి, ముఖ్యమంత్రి క్రిస్టియను, సభాపతి క్రిస్టియను, మరి అపోజిషన్ పార్టీ క్రిస్టియను, ఆయన అపోజిషన్ లీడర్ క్రిస్టియను, ఎమ్మెల్యేలు క్రిస్టియన్ చాలామంది. మరి ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు ఈ పోకడా? ఆంధ్ర రాష్ట్రంలో మరి క్రైస్తవ జనాభా ఎక్కువ అని మీరే చెప్తున్నారు. మరి క్రైస్తవ జనాభాని అనగదొక్కడానికి మీరు ప్రయత్నిస్తూ ఉంటున్నారు. కాబట్టి ఇలాంటి బెదిరింపు ధోరణికి ఎవరు భయపడము. దయచేసి మీరు ఈ బెదిరింపు ధోరణిని మీరు మానుకోవాలని కూడా మేము క్రిస్టియన్ సొసైటీ తరపున మేము తెలియజేస్తూ ఉంటున్నాం. మరి రోజువారీ అనగా మీడియా సమావేశానికి వచ్చిన మరి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక వందనాలు, నమస్కారాలు. ఎందుకంటే మీడియా సమావేశం చేయడం నేటి విలేకరులు, మీడియా మిత్రులు ఘటనాఘట సమర్థులు మీరు. కాబట్టి క్రైస్తవులపై జరుగుతున్న ఇటీవల కాలంలో గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు కులం చుట్టూరు రాజకీయాలు తిరిగాయి, ఇప్పుడు మతం చుట్టూరు రాజకీయాలు తిరుగుతున్నాయి. ఇటీవల కాలంలో ఉండి నియోజకవర్గంలో గౌరవనీయులు మరి శాసన డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు మరి ఎందుకో ఒక సంఘ్ పరివార్ ఆలోచన విధానంతో క్రైస్తవులమై విషం చిమ్ముతున్నారు. మైనారిటీస్ మీద, క్రైస్తవుల మీద, దళిత క్రైస్తవుల మీద, క్రైస్తవ భక్తుల మీద ప్రత్యేకించి వాళ్ళని బాడీ షేమ్ చేస్తూ ఆయన చాలా భయాందోళనకు గురి చేస్తున్నారు. ఇప్పుడు మీరు దళిత క్రైస్తవులు కదా, మీరు ఏ సర్టిఫికేట్తో మీరు ఉద్యోగం చేస్తున్నారో ఆ సర్టిఫికేట్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయని భయానికి గురి చేస్తున్నారు. అసలు ఏ సర్టిఫికేట్ క్రిస్టియన్స్ అంటే
అది యేసు ప్రభువుని ఇష్టపడి చర్చికి వెళ్ళడం వేరు, ఆ మతాన్ని ఇష్టపడి బాప్తిజం తీసుకొని ఆచరణ చేయటం వేరు. చాలామంది దళిత క్రైస్తవులు ఆచరణలో లేరు కానీ ఇష్టపడి చర్చికి వస్తున్నారు తప్ప క్రిస్టియన్ ప్రాక్టీస్ లేదు, బాప్తిజం కూడా లేదు. అలాంటి వాళ్ళని చాలా ఇటీవల కాలంలో భయోందోళనకు గురి చేస్తున్నారు. చాలా ప్రత్యేకించి ఇటు ఈ తెల్లవారు లేస్తే చాలు మరి అదేంటో తెలియదు, క్రైస్తవులపై ఇప్పుడు లేనంత విధముగా విషాన్ని చిమ్ముతూ ఉన్నారు. క్రైస్తవుల మీద ద్వేషంతో మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ క్రైస్తవులు ఏంటంటే సర్వమత సమ్మేళనం ఒకప్పుడు ఉండేది, సర్వమత సౌభ్రాతృత్వం లేకుండా చేస్తున్నారు. ఒకప్పుడు అన్నదమ్ములుగా మెలిగిన వారి మధ్య ఐకమత్యాన్ని తీసివేస్తున్నారు. ఇది చాలా ఘోరమైన పని. మీడియా పక్షమున నేను రఘురామకృష్ణరాజు గారు చేస్తున్న ధోరణి వైఖరిని ఖండిస్తూ ఉన్నాను. దయచేసి మీరు ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా క్రైస్తవుల పక్షమున న్యాయం చేయాలని కోరుతున్నాను. అండి ఏపీ క్రిస్టియన్ సొసైటీ. రఘురామకృష్ణరాజు గారు రాజ్యాంగ విరుద్ధంగా ఆయన ఏదో నీతిమంతుడిగా ఆయన సక్రమంగా రాజ్యాంగ పద్ధతిలో క్రైస్తవులు చర్చికి వెళ్ళేవాళ్ళు చర్చిలో ఉండాలని చెప్పడానికి ఆయన అనర్హుడు. ఒక రకంగా ఆయన రాజకీయ వ్యభిచారం అంటాం. పార్లమెంట్లో వైసీపీతో గెలిచి ఆయన ఆ పార్టీతో ఉండకుండా వేరే పార్టీలతో 5 సంవత్సరాలు గడిపిన వ్యక్తి. ఇప్పుడు కూడా తెలుగుదేశంతో గెలిచి తెలుగుదేశం కార్యకలాపాలకు నేను వెళ్ళట్లేదని చెప్తున్నారు. ఇటువంటి వ్యక్తిని రాజకీయ వ్యభిచారిగా గుర్తించవచ్చు. ఆయనే ఏ పార్టీ ఏ ఓట్లతో గెలిచాడో ఆ ఓట్లు సంబంధించి ఉండకుండా ఏదో క్రైస్తవులైన వారు దళితుల వారు చర్చలకు వెళ్తే మేము మతం మారండి సర్టిఫికెట్లు మారుస్తామని చెప్పడానికి ఆయన అనర్హుడు. అందుకని రాజకీయ వ్యభిచారి. ఆయన లక్షల మంది ఓట్లేస్తే ఆయన 5 సంవత్సరాలు అక్కడికి రాకుండా ఢిల్లీలో ఉండిపోయాడు. ఇంకా ప్రజల కోసం ఏం చేయగలుగుతాడు అటువంటి వ్యక్తి? అంతేకాదు రఘురామకృష్ణరాజు గారు ఆర్థిక దోషిగా కూడా ముద్దాయిగా కూడా కనబడుతున్నారు. ఆయన అన్ని అక్రమాలు చేసి ఆ ఉండి నియోజకవర్గంలో రాష్ట్రంలో కూడా చర్చికి వెళ్ళి ప్రతి ఒక్కరూ సర్టిఫైడ్ క్రిస్టియన్గా ఉండాలని బలవంతం చేయడాన్ని అలా చెప్పడానికి ఆయన అనర్హుడిగా నేను ఈరోజు చెప్పడం జరుగుతుంది. అంతేకాదు ఆయన చేస్తున్న కార్యకలాపాల వలన రాష్ట్రంలో ప్రతి శాఖలో ప్రతి షాపులో ప్రతి పరిస్థితుల్లో 2 మతస్థులు 3 మతస్థులు కలిసి పనిచేసే అవకాశం కోల్పోతుంది మన దేశం. ఇప్పుడు ఆయన శాఖలో క్రైస్తవులకు పనిచేయలేని పరిస్థితి, లేకపోతే ఒక డిపార్ట్మెంట్లో హిందువుల దగ్గర క్రైస్తవులు పనిచేయలేని పరిస్థితి, క్రైస్తవుల దగ్గర హిందువులు పనిచేయలేని పరిస్థితిని కనీసం ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఏ మతం వాళ్ళు ఉన్నారు అక్కడ ఎవరు ట్రీట్మెంట్ చేస్తారన్న పరిస్థితుల్ని రఘురామకృష్ణరాజు గారు అంత విద్వేషపూర్వకమైన కార్యకలాపాలు తీసుకొస్తున్నారు. కనుక మేము ముఖ్యమంత్రి గారికి, గవర్నర్ గారికి, స్పీకర్ గారికి ఆయన బర్తరఫ్ చేయాలని మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా క్రైస్తవ మైనార్టీలని ప్రభుత్వం ఏ చట్టంతో ఎలా గుర్తిస్తుంది, చర్చిల్ని స్థానిక ప్రార్థనా సమావేశాలని ఎలా గుర్తిస్తుంది, వాటి నిర్మాణానికి వారికి కావాల్సిన పరిమితులు ఏంటి, ఇతర మతాలకి వీరికి కూడా వ్యత్యాసం ఏంటి, ఇలాంటి విషయం మీద ఏపీ క్రిస్టియన్ మైనార్టీ యాక్ట్ ఒకటి తయారు చేయమని, అలాగే ఏ మతం పరమతం మీద దాడులు చేయకుండా కఠినమైన శిక్షలతో ప్రివెన్షన్ ఆఫ్ రిలీజియస్ అట్రాసిటీ యాక్ట్ తయారు చేయమని మేము నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో త్వరగా ప్రభుత్వం పట్టించుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటి వరకు 1.5 సంవత్సరాల కాలం నుండి సుమారు 10 చర్చిలు కూలుస్తూ 500 ఇళ్ళు పైగా కూల్చివేసి ప్రతిరోజు క్రైస్తవులను టార్గెట్గా అవహేళన చేస్తూ క్రైస్తవులు చర్చిలో వాడిన భాషతో ఆయన ఇంటర్వ్యూలో చెప్పడం, ఇలాగా ప్రజలు ఇబ్బంది పడతారు కదంటే పోనే అని కూడా మాట్లాడుతున్నాడు. అలాంటి వ్యక్తికి మేము కూడా గౌరవం ఇవ్వలేం. డిప్యూటీ రాజు విషయంలో ఆయన ఆర్థిక నేరస్తుడిగా, అంతేకాదు రాజకీయ వ్యభిచారిగా, అంతేకాదు సమాజంలో అన్ని మతస్థులు కలిసి బ్రతకకుండా ఉండేలాగా
ఆయన అనేక RSSతో చేతులు కలిపి వాళ్ళ ఆలోచనతో నడుచుకోవడానికి మేము ఖండిస్తున్నాం. ఈ మాట నేను ముగిస్తున్నాం.